ఏదైనా కొత్తగా చేస్తాను, కానీ ఒక హత్య కూడా కొత్తగా చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నౌ. కానీ ఒక విషయంలో తొందరపడ్డాను. చివరి వరకు వాడెవరో తెలియకుండానే పోయింది. తెలుసుంటే కబురు పెట్టేవాడిని. ఆఖరి చూపు చూసుకోవడానికైనా వచ్చి ఉండేవాడు. పెళ్లికి అగ్ని సాక్షి అయితే నీ చావుకి ఇది మాత్రమే. వైశాలి, దివ్య, ఎనీథింగ్ సీరియస్? చెప్పండి. వైశాలి కేసు గురించి మీతో మాట్లాడచ్చా? లోపలికి వెళ్ళి మాట్లాడదామా? ఏం మర్చిపోయినా వైషు కేసు మీరు వదిలిపెట్టేట్లేరు. కేర్లెస్గా వదిలేసిన ఒక విషయమే ఇంత దూరం తీసుకొచ్చింది. బట్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నిద్ర మాత్రం మింగాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు చాలు. అదే హత్య చేయాలనుకుంటే వాళ్ళకి తెలియకుండా నిద్ర మాత్రలు కలిపేయడానికి ఒక కప్ కాఫీ చాలు. మీరు తాగండి, జస్ట్ కప్ ఆఫ్ కాఫీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. వైశాలి బ్రతికుండి తనకు కొడుకు పుట్టుంటే డెఫినెట్గా వాసుదేవన్ నా పేరు పెట్టుండేది కాదు. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా. ఎప్పుడు నాకు ఎవిడెన్స్ దొరుకుతుందో అప్పుడు నీతో ఇలా మాట్లాడను. నీకు ఇవన్నీ ఎందుకు చెప్తానో తెలుసా? ఎప్పుడు నాకు తెలిసిన భయం నీకుందో ఇట్స్ లాక్డ్. వస్తాను.